ఈ సింహరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మిగతా 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గ్రహాలు ప్రతికూలంగా అధికంగా ఉన్న సందర్భాల్లో మౌనం వహించాల్సి ఉంటుంది. కాలాన్ని నమ్ముకోవాలి, భగవంతుని నమ్ముకోవాలి, మీ కష్టాన్ని నమ్ముకుని మీరు ముందుకు సాగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చతుర్థములో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి ఒక విషయంలో మీకు సంతోషకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు, ఆనందంగా కాలం గడుపుతారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, ఆదాయాన్ని అందుకుంటారు. ఒక వివాహాది శుభ కార్యక్రమం మీరు పాల్గొని సంతోషిస్తారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఇష్టమైనటువంటి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి మంచి విజయాలను సాధించుకుంటారు. విద్యారంగంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడం, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పనివారితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. అష్టమంలో చంద్రుడు సంచరించడం వల్ల అశాంతి, నిరాశ, తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకు కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం కానీ, పాలు కానీ సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితా అమ్మవారిని సందర్శించి కన్నతల్లి పాదాలు కూడా నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.